నిర్మించిన చిత్రం ఓం. సునీల్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై ఫ్లాప్ టాక్ ను కైవసం చేసుకుంది. ఈ చిత్ర పరాజయానికి గల కారణాలపై ఇప్పుడు ఒక లుక్ వేద్దాం. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన చిత్రం ఓం 3D. ఈ చిత్రం టెక్నికల్ గా శబాష్ అనిపించుకున్నా గానీ 3D ఎఫెక్ట్స్ ఈ సినిమాకు పెద్దగా హెల్ప్ అవ్వలేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ మరియు మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద మైనస్ అనే చెప్పుకోవాలి. సునీల్ రెడ్డి దర్శకత్వం పర్వాలేదనిపించుకున్నా స్క్రీన్ ప్లే మరియు ప్రొడక్షన్ వాల్యూస్ పై కాస్త శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. వీడేలా చూస్తాడో వీడేమి చేస్తాడో, శత్రువు గుండెలో దడ పుట్టిస్తాడే. విడుగులే అడుగులు, మెరుపులే చూపులు, కడలే కదిలే సునామీ వీడేలే. అసలు కథ అనేది ఏమీ లేని ఈ చిత్రాన్ని 3Dలో తీయవలసిన అవసరమే లేదనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో ఒక వంతెనపై పేలుడు సన్నివేశాన్ని చిత్రీకరించారు. అసలే ఆ దృశ్యం కాస్త ఎక్కువ అనిపిస్తుంది. ఇక విజువల్ ఎఫెక్ట్స్ పువర్ ఉంటే పరిస్థితి ఏంటో మీరే అర్థం చేసుకోవచ్చు. ఏదో అంతుపట్టనంత వింత ఉంది, అంచనాకు అందకుంది, నిజమో కాదో నీకు తెలీదేమో. ఇదిగో ఎదరో నిన్ను చూడగానే గుచ్చుకున్న చిలిపి తేనె ముళ్ళు చేసే గాయం నీ తప్పు కాదేమో. సినిమాలో వచ్చే ఎమోషన్స్ ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వలేకపోవడం, డైరెక్టర్ లాజిక్స్ ఫాలో అవ్వకపోవడం, నిమిషాల వ్యవధిలో ఫైట్స్ వచ్చేయడం ఈ సినిమా పరాజయానికి కారణమని చెప్పుకోవచ్చు. చెడు గుండెను చీల్చుకు పద 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 పద, రణభూమిన రాక్షస పద. వీడే అగ్నిరా వీడే జ్వాలరా, అగ్నిలో మండే సమిధలు వీడురా. వీడే ఉరుమురా వీడే ఉడుమురా, ఉరికే నిప్పుల ఉప్పెన వీడేలా. బ్యానర్ పై అమిత్ మెహ్రా నిర్మిస్తున్న చిత్రం తుఫాన్. హిందీ వర్షన్ జంజీర్ కు ఇది తెలుగు రీమేక్. అపూర్వ లకియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా రామ్ చరణ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా సంజయ్ దత్ హిందీలో చేసిన ఒక ముఖ్య పాత్రను తెలుగులో శ్రీహరి పోషిస్తున్నారు. ఇంకా కొంచెం సేపు నా కళ్ళ ముంగట ఉంటే నీ రక్తంతో టింకరింగ్ చేస్తా. షేర్ ఖాన్ క్రిమినల్స్ చేతికి షేక్ హ్యాండ్ ఇవ్వడం, సంకెళ్ళే వేస్తాను. చూడడానికి వచ్చి మర్డర్ చూశాను. నేను వార్తలు రాస్తాను, కీర్తనలు కాదు. గుర్తుంచుకో, నువ్వు నా గురించి రాసిన ఈ ఆర్టికల్లో ప్రతి అక్షరాన్ని మార్చి రాస్తా. ఈ చిత్రం 1973లో వచ్చిన జంజీర్ కు రీమేక్ అయినప్పటికీ నేటి పరిస్థితులకు అనుగుణంగా స్క్రీన్ ప్లేను మార్చినట్లు దర్శకుడు తెలిపారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ జంజీర్, తెలుగులో తుఫాన్. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర కథ గురించి దర్శకుడు అపూర్వ లకియా మాట్లాడుతూ, ఈ సినిమా ఆఫర్ తనకు వచ్చినప్పుడు వార్తల్లో ఆయిల్ మాఫియా బాగా నలుగుతుందని, అందులో హత్యలు చోటు చేసుకున్నాయని, ఆ సంఘటనల ప్రేరణతో కథను ఆయిల్ మాఫియా చుట్టూ అల్లానని చెప్పారు. ఐ లవ్ యూ. ఐ లవ్ ముంబై పోలీస్. సో ఇక్కడి నుంచి రిపేర్ అయ్యడం డైరెక్ట్ ఊరికి వెళ్ళిపోం. ఎందుకంటే అదృష్టం నీ గర్ల్ ఫ్రెండ్ కాదు, ఎప్పుడు నీ పక్కన ఉండడానికి. వాడు నవ్వకూడదు, నువ్వంటే భయపడాలి. నీ కాన్ఫిడెన్స్ పెంచుకున్నావు అనుకో, పీకి చేతిలో పెడతా. ఇన్స్పెక్టర్ విజయ్ గా రామ్ చరణ్ నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ అంటే పడిచొచ్చే ఎన్ఆర్ఐ యువతి మాలా పాత్రను ప్రియాంక చోప్రా చేసింది. ఓ పెళ్లిలో పాల్గొనేందుకు ఇండియా వచ్చిన ఆమె ఓ హత్య కేసులో ప్రధాన సాక్షి అవుతుంది. ఆయిల్ మాఫియాపై ఇన్వెస్టిగేషన్ చేస్తూ దాని చేతిలో హత్యకు గురైన క్రైమ్ రిపోర్టర్ జేడే క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో చోటు చేసుకుంది. పునీత్ మెహ్రా, సుమిత్ మెహ్రా, అమిత్ మెహ్రా నిర్మించిన తుఫాన్ 2 భాషల్లో సెప్టెంబర్ 6న విడుదల కాబోతుంది. ముంబైకే తోడుంటా, ముందరగా గస్తీ కాస్తుంటా. కాకినా డ్రెస్ అంట, ధమ్కి అడ్రస్ అంట, డాషింగ్ కి నేనే బాస్ అంట. పిస్తా ఎవడైనా, వస్తాడెవడైనా, పిస్తోలై తోలే తీస్తుంటా. అర్థమైందనుకుంటా. మొత్తం మనకే సల్లాం అంటుంది దేఖో, మొదలై పెడితే ఒళ్ళే హల్లీం అవుతుంది దేఖో, కలిపి కొడితే కిల్లా కల్లాస్ అవుతుంది దేఖో దేఖో, మనమే ముంబైకే హీరో. ముంబై మొత్తం మనకే సల్లాం అంటుంది దేఖో, మొదలై పెడితే ఒళ్ళే హల్లీం అవుతుంది దేఖో, కలిపి కొడితే కిల్లా కల్లాస్ అవుతుంది దేఖో దేఖో, మనమే ముంబైకే హీరో. టీ2 నైట్ లో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న బ్రేక్.